ఒకసారి అలా ఈ హాస్పిటల్ చూపించేద్దామని అనుకొని ఈ స్పెషల్ వీడియో అనమాట. బ్యాగ్ ప్యాకింగ్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అక్క మీ పొట్ట కనిపించట్లేదు అక్క, డెలివరీ అయిపోయిందా అని చెప్పి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎర్లీ డెలివరీ కాబట్టి నాకు బేబీ కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. ఓకే, హోప్ ఫర్ ది బెస్ట్. నేను బేబీ హెల్తీగా ఉంటే చాలు, నేను ఏదైనా ఉన్నా నేను తట్టుకుంటాను. కురిసింది కన్న తల్లి. హలో గైజ్, వెల్కమ్ టు వైష్ణవి. సో ఈరోజు యాక్చువల్లీ చాలా జరిగాయి. రాత్రి అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ కాంట్రాక్షన్స్ అనేవి అంటారంట. బేసిక్గా నాకు డాక్టర్ చెప్పిన సిమ్టమ్స్లో ఒకటి అనిపించేసరికి డౌట్గా సరే వెళ్దామా వద్దా అన్నట్టు హాస్పిటల్కి వచ్చాను. చెక్ చేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి అడ్మిట్ అవ్వమని చెప్పేశారు. దానివల్ల అడ్మిషన్ జరిగిపోయింది. నేను రూమ్లోకి వచ్చేసాను, ఖాళీగా ఉన్నాను. బేసిక్గా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే నేను నా లేబర్లో ఉన్నానంట అని డాక్టర్స్ నాకు చెప్పారు, నాకు తెలీదు. సో లేబర్లో ఉన్నాను కాబట్టి నేను హాస్పిటల్లో ఉండాలి, ఏం చేయలేను, బోర్ కొడుతుంది నాకు. అందుకని చెప్పి నేను యాక్చువల్లీ అంతకుముందు అనుకున్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రూమ్ టూర్ కుదిరితే చేద్దాము అని, కానీ ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదు. కాబట్టి అడ్మిట్ అయిన తర్వాత హ్యాపీగా లంచ్ అయిపోయింది. ప్రస్తుతానికి అక్కడ ఫుల్ తినేసాము. తర్వాత ఖాళీగా ఉండేసరికి అనిపించింది, అరే రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఎలాగో ఏ డిస్టర్బెన్స్ లేదు, పైగా నేను ఖాళీగా ఉన్నాను కదా, ఒకసారి అలా ఈ హాస్పిటల్ చూపించేద్దామని అనుకొని ఈ స్పెషల్ వీడియో అనమాట. అండ్ నాకు కొంతమంది బ్యాగ్ ప్యాకింగ్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అక్క మీ పొట్ట కనిపించట్లేదు అక్క, డెలివరీ అయిపోయిందా అని చెప్పి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? డెలివరీ అవ్వలేదు, ఏదో ఇప్పుడు ఈరోజు డెలివరీ కోసం అని చెప్పి అడ్మిషన్ మాత్రం తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏదో చెప్దామని అనుకున్నాను, సరే మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తా. హాస్పిటల్ పేరు అడిగారు. ఇది ఎటువంటి బ్రాండింగ్ కాదు, హాస్పిటల్ పేరు బర్త్ప్లేస్ అనమాట. బంజారా హిల్స్లో ఉంది. ఈ బ్రాంచ్కి వచ్చాను అండ్ బయట నుంచి చూపిస్తాను రండి, రూమ్ అసలు స్టార్టింగ్ నుంచి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. బేసిక్గా హాస్పిటల్స్ రూమ్స్ అనగానే ఒక భయము, ఒక ఫోబియా ఉంటుంది అని అనుకుంటాము. కానీ నాకు ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత నాకు ఈ రూమ్ చూస్తుంటే టూర్ లేకపోతే రూము హాస్పిటల్ ఇవన్నీ ఫీలింగ్స్ పక్కన పెట్టేస్తే, బేబీ పుట్టిన తర్వాత నేను ఈ రూమ్లో ఎక్కడ ఏ టైం స్పెండ్ చేస్తానా అని నాకు అంటే ఇక్కడ ఇలా ఉంటాను కదా, అక్కడ ఇలా ఉంటాను కదా అని చెప్పేసి ఊహించుకుంటున్నాను అనమాట. సో బేసిక్గా ఈ టూర్లు లేకపోతే హాస్పిటల్ అనే భయం కంటే నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. సో ఎంట్రీ అయిన తర్వాత ఇది ఇలా ఇచ్చారనమాట, సపరేట్ హాల్ లాగా. సో మనకి గెస్ట్లు మన ఆబ్వియస్లీ బేబీ పుట్టిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వస్తారు చూడడానికి, కాబట్టి వాళ్ళు కూర్చోడానికి ఈజీగా ఉండాలి అండ్ కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి ఇలా సోఫా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఒకవేళ ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చినా కూడా కంఫర్టబుల్గా అడ్జస్ట్ అయిపోవచ్చు. అండ్ అది డైనింగ్ సపరేట్ ఉంది, వెంటిలేషన్ ఉంది. ఫస్ట్ థింగ్, ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది రూమ్లోకి వచ్చిన వెంటనే. దానివల్లనేమో నాకు ఆ పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను అడగకుండానే నాకు కావాల్సినవి పెట్టేశారు తెలుసా. చాక్లెట్స్ పెట్టలేదు, బిస్కెట్స్ ఇవన్నీ పెట్టారు. కింద ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో జ్యూసెస్ పెట్టారు. అండ్ టీవీ నాకు ఇప్పుడు ఈ మధ్య ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎందుకంటే లోపల ఉన్న బేబీకి టీవీ నచ్చట్లేదు కాబట్టి నాకు కూడా నచ్చట్లేదు. అండ్ ఇందాక చెప్పాను కదా, ఫుల్గా ఎప్పుడే తినేసాను, లంచ్ అయిపోయింది గట్టిగా. ఇంకొంతసేపు ఆగితే ఒక మెషిన్ వచ్చింది ప్రస్తుతానికి, ఇంకా తీసుకొని వస్తున్నారు.
తీసుకొచ్చిన తర్వాత అన్నీ ఇంకా మెషిన్స్ ఆబ్వియస్లీ ఇంకా నాకంటే ఎవరికైతే ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. అండ్ ఇది నా ప్లేస్, నా ఏరియా. ఇందాకదంతా గెస్ట్ ఏరియా అని చెప్పాను కదా, అక్కడి వరకు గెస్ట్లు వాళ్ళు ఒకవేళ నైట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కంఫర్ట్గా ఉండడం కోసం అది. ఇది నాకు నా బేబీ కోసం ఈ స్పేస్ అన్నమాట. అరే ఇది లోపలికి నెట్టేశారు. ఇది బెడ్, ఆబ్వియస్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. అండ్ ఇక్కడ లోపలికి నెట్టేశారు తెలుసా. ఇది ఇందాక అక్కడ ఉంది, ఈ మెషిన్ పెట్టడానికి ఒక నర్స్ వచ్చారని చెప్పి ఇది తీసుకెళ్ళి లోపలికి నెట్టేశారు. మేబీ వాళ్ళకి పాపం అటు ఇటు తిరగడానికి తగులుతుంటుంది కాబట్టి. క్యూట్ ఉంది కదా ఇది, చిట్టి చిట్టి చేతులు, చిట్టి చిట్టి కాళ్ళు. బేబీ పుట్టిన తర్వాత దీంట్లోనే ఫస్ట్ పడుకుంటారు. ఎగ్జైట్ అవుతున్నాను యాక్చువల్లీ. ఇన్ని రోజులు 8th month వరకు అసలు వెయిటింగ్ అని లేకపోతే ఎగ్జైట్మెంట్ అనేది తెలియలా. 8 months ఇలా అయిపోయాయి. ఏ రోజైతే 9th month వచ్చిందో ఆ రోజు నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ నాకు ఒక సంవత్సరం లాగా అనిపిస్తుంది. వెయిట్ చేస్తున్నాం కానీ సరే బేబీ హెల్తీగా రావాలి అని ఒకటి ఉంది. కానీ యాక్చువల్లీ వస్తే బాగుంది కదా అని కూడా ఉంది. అనుకోకుండా ఇది యాక్చువల్లీ నాకు ఎర్లీ డెలివరీ అంట నా కేసు. సో అందుకని వేరే ఇంజెక్షన్స్ ఒక 2 ఇచ్చి, ఇక్కడ ఒకటి బ్లడ్ శాంపుల్ తీసుకొని, ఇక్కడ ఒకటి డ్రగ్ సంథింగ్ టెస్టింగ్ కోసం చేస్తారంట. అది టెస్ట్ చేసి దానికి రౌండ్ వేశారు, ఏదైనా అలర్జీస్ ఏమైనా ఉంటే దానికోసం అని చెప్పి. ఎర్లీ డెలివరీ కాబట్టి చిటి నాకు బేబీ కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. ఓకే, హోప్ ఫర్ ది బెస్ట్. నేను బేబీ హెల్తీగా ఉంటే చాలు, నేను ఏదైనా ఉన్నా నేను తట్టుకుంటాను. కురిసింది కన్న తల్లి. అండ్ బేబీ వచ్చిన తర్వాత దీంట్లో ఉంటుంది. ఇది వాళ్ళ మెషిన్ కోసం కాబట్టి కొంచెం పక్కకే ఉంచుద్దాము. నాకు ఇంకా కొన్ని సామాన్లు వస్తుంటాయి తెలుసా, ఎప్పుడు ఇలాగే ఎక్విప్మెంట్స్ వస్తాయి. ఇక్కడ ఏదో ఉంది, మనం ఐ థింక్ వార్డ్రోబ్, మన వస్తువులు పెట్టుకోవడానికి. ఎస్, చాలా స్పేస్ ఉందండి. కింద ఉంది, పైన, ఇది మొత్తం స్పేస్ చాలా ఉంది. సో ఇంత పెద్దగా ఉంది. దీనిలో సూట్ కేసెస్, బ్యాగ్స్, ఏం కర్మ, మనుషుల్ని కూడా నెట్టేసేయచ్చు, అంత పెద్దగా ఉంది. అండ్ ఇవి కొంచెం చిన్న చిన్న మన స్టోరేజెస్, లేకపోతే మెడిసిన్ ఇంకా అవసరాలు ఉంటాయి కదా. యాక్చువల్లీ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఇప్పుడు. అమ్మ మామూలుగా సరే టెస్ట్ కదా అని చెప్పేసి నేను అమ్మ బన్నీ వచ్చాము. వచ్చిన తర్వాత యు ఆర్ ఆల్రెడీ ఇన్ ది లేబర్, ప్లీజ్ గెట్ అడ్మిటెడ్ అని అన్నారు. కాబట్టి వెంటనే మా వారికి ఫోన్ చేసేసి ఇది జరిగింది అనేసరికి సరే అని మా వారు వచ్చేసారు. ఇంకా ఏం తీసుకొచ్చుకోలేదు, ఇంట్లో అన్నీ నార్మల్ చెకప్కి కదా అని ఫైల్ ఒకటి మాత్రం తీసుకొచ్చేసాను. సో బ్యాగ్స్ కావాల్సినవి అన్నీ ఆల్రెడీ ప్యాకింగ్ అయ్యాయి కానీ ఇంట్లో ఉన్నాయి. అవన్నీ తీసుకొని రావడం కోసం మళ్ళీ అమ్మ బన్నీ ఇంటికి వెళ్ళారు. సో ఈ గ్యాప్లో నేను మా వారు మాత్రమే ఉన్నాం. ఇప్పటి నుంచి నాకు ఒక టాస్క్ ఉంది. ఇది ఇంకా నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ ఉండే వాళ్ళకి పాపం వాళ్ళు రెస్ట్ ఉండాలి కదా, అందుకని వాళ్ళ కోసం ఇది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక టీవీ చూడనంటే ఇక్కడ 2 టీవీలు పెట్టారు. నేను ఏం చేయను, ఇక్కడ ఉంది చూడండి, పైగా అది నా సైడ్ టిల్ట్ చేసి మరీ ఉంది, ఇటు సైడ్ తిప్పేసి కావాలని. ఫన్నీ థింగ్, కానీ ఎంటర్టైన్మెంట్ తప్పదు. ఎందుకంటే మైండ్ చాలా 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 అంటే చాలా థాట్స్ వస్తూ ఉంటాయి, చాలా డీవియేషన్స్ ఉంటాయి, ఎన్నెన్నో అనిపిస్తూ ఉంటాయి, ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి. సో అవన్నీ కంట్రోల్ చేసుకొని ఒకటే కాన్సన్ట్రేషన్, హెల్తీగా ఉండాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది డెఫినెట్గా అవసరం, అందుకని పాపం వీళ్ళు పెట్టారు. అండ్ సిమ్టమ్స్ వచ్చేసి చాలా కొంతమందికి ఆల్రెడీ పెయిన్స్ వస్తాయని అంటారు. నాకు ఇప్పటికీ కూడా టచ్ వుడ్ నాకు పెయిన్స్ రావట్లేదు. కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యాయి కానీ బేరబుల్గా ఉన్నాయి, తెలియట్లేదు నాకు, అంత హెవీ పెయిన్స్ ఏం లేదు. సో థ్యాంక్ గాడ్ నేను చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాను, అందుకని ఇంత హెల్తీగా మీతో మాట్లాడగలుగుతున్నాను. హోప్ సో. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తినేసాను కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని ఎక్సర్సైజెస్ అవి ఇవి చేయిస్తారు నాతో.
ఈజీ డెలివరీ కోసం అని చెప్పి ఆ ఎక్విప్మెంట్ కూడా రాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంత ఖాళీగా ఉన్న ప్లేస్ మొత్తం ఆక్యుపై అవుతుంది. మనుషులు వస్తారు, స్టాఫ్ వస్తారు, డాక్టర్స్ ఉంటారు, ఇంకా గందరగోళం అవుతుంది. అండ్ ఒకవేళ ఈ స్టేజ్ నుంచి ఇంకా డెలివరీ దగ్గరకు వచ్చే కొద్దీ ఆబ్వియస్గా సిచ్యువేషన్స్ మారుతాయి. కాబట్టి నేను కూడా ఇంత పేషెన్స్ తోటి మాట్లాడలేకపోవచ్చు నా పక్కనున్న వాళ్ళతో. సో ఇది ఇప్పుడు దాకా నా మైండ్ సెట్ అండ్ నేనున్న ఎన్విరాన్మెంట్, నేను హ్యాపీగా ఎలా ఉన్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేసేసుకున్నాను. ఒకవేళ నేను మీకు ఇచ్చే ఒకటే మెసేజ్ ఏంటి అంటే, బీ హెల్దీ, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. మనం హ్యాపీగా ఉంటే అన్నీ హ్యాపీగా జరుగుతాయి, అన్నీ నార్మల్గా ఉంటాయి. మనం కాంప్లికేటెడ్గా ఆలోచిస్తే అన్నీ కాంప్లికేటెడ్గా కనిపిస్తాయి, అంతే. అవి ఏం కాంప్లికేటెడ్ అవ్వవు. సో ఒకవేళ ఎవరెవరైతే ఈ ఫేస్లో ఉన్నారో ఏం ఆలోచించకండి, మీకు నచ్చినట్టు ఉండండి, నచ్చింది చేయండి అని హ్యాపీగా ఉండండి, చాలు, అన్నీ హ్యాపీగానే అయిపోతాయి. సో ఇంత మంచి ఐడియా ఇచ్చి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి అలుపొస్తున్నా సరే మీతో కమ్యూనికేట్ చేసినందుకు మీరు కూడా నా కోసం ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తారు? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి. బాయ్.